వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రతి విద్యార్థికి నిష్పక్షపాతమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన, ప్రతిభ ఆధారిత పరీక్షా విధానం ఉండాలని నొక్కి చెప్తూ జార్ఖండ్, బీహార్, కర్ణాటక, పంజాబ్లలో నిర్వహించిన నియామక పరీక్షలలో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సోమవారం మద్దతు ప్రకటించింది. కేరళలోని ఎర్నాకులంలో జరిగిన సంస్థ 2 రోజుల కేంద్ర కార్యవర్గ సమావేశం సిడబ్ల్యూసీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలోని కేంద్ర విద్యా పరీక్ష సంస్కరణల ఉన్నత స్థాయి కమిటీకి సమగ్ర సిఫారసుల సమితిని సమర్పించాలని కూడా తీర్మానించింది. పదే జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలు భారతదేశ నియామక పోటీ పరీక్షల వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్ర ఆందోళనను రేకెత్తించాయని ఏబీవీపీ పేర్కొంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు, పంజాబ్లోని నియామక పరీక్షల చుట్టూ ఉన్న వివాదాలను ఈ సంస్థ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అక్రమాలు, అవకతవకలు లేని పరీక్షలు రాసే హక్కు విద్యార్థులకు ఉందని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సింగ్ సోలంకి స్పష్టం చేశారు. పరీక్షా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీలను నివారించడానికి తమ సంస్థ కమిటీ ముందు వివరణాత్మక సంస్థాగత సంస్కరణల ప్రతిపాదనను సమర్పిస్తుందని ఆయన తెలిపారు. పరీక్షా సంస్కరణల కోసం తాము దేశవ్యాప్త ఉద్యమంగా అభివర్ణించిన దానికి మద్దతు ఇవ్వాలని ఆ సంస్థ విద్యార్థి సంఘాలకు, విద్యావేత్తలకు, పౌర సమాజ సమూహాలకు కూడా విజ్ఞప్తి చేసింది. నీట్ యూజీ 2026 పరీక్షలో జరిగిన అవకతవకలపై ఆరోపణల నేపథ్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర నిర్ణయానికి తమ సిఫారసులను ఏబీవీపీ ముడిపెట్టింది. ఢిల్లీలో పరీక్ష అవకతవకలపై బొద్దింక జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన నిరసనలపై ఏబీవీపీ ఇంతకు ముందు స్పందిస్తూ పోటీ పరీక్షల విశ్వసనీయతపై ఆందోళనను అంగీకరిస్తూ నిరసనలు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలను ఖండించినప్పటికీ పరీక్షా సంస్కరణలు రాజకీయంగా కాకుండా సంస్థాగతంగానే ఉండాలని స్పష్టం చేసింది. కాగా దేశ పరీక్షా విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయతను నిర్ధారించే దిశగా ఇది ఒక ప్రధాన ముందడుగు అని అభివర్ణిస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ చట్టం 2026కు భారత రాష్ట్రపతి ఆమోదం తెలపడాన్ని సమావేశం స్వాగతించింది. నాణ్యత ఆధారిత, విద్యార్థి కేంద్రీకృత, ఉపాధి ఆధారిత ఫార్మసీ విద్యతో పాటు ప్రతిపాదిత కమిషన్లో విద్యా నిపుణులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని వాదిస్తూ ఏబీవీపీ మంత్రిత్వ శాఖకు వివరణాత్మక సిఫారసులను సమర్పించిన నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లు 2026పై కూడా కమిటీ చర్చించింది. పరీక్షా సంస్కరణలతో పాటు విద్యార్థులు ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు క్రీడలు, శారీరక కార్యకలాపాలు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు తమ దేశవ్యాప్త స్క్రీన్ టైమ్ టు యాక్టివిటీ టైం ప్రచారాన్ని విస్తరిస్తామని ఏబీవీపీ ప్రకటించింది. ముఖ్యంగా కేరళలో క్యాంపస్ టు క్యాంపస్ వందే మాత్రం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు కూడా అది తెలిపింది. జాతీయ గౌరవ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించడాన్ని ఆ సంస్థ స్వాగతించడంతో పాటు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాక ర్యాలీలు, వందే మాత్ర కార్యక్రమాలని ప్రకటించింది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.